హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు విక్రమ్. మీరు చూస్తున్నారు వేదా ట్యూటోరియల్స్. నా ఛానల్ని కొత్త విజిట్ చేసిన వారంటే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్ కోసం కింద బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ పేపర్ చూసినా మనకు ఖచ్చితంగా కనిపించే కాన్సెప్ట్ కోడింగ్ అండ్ డికోడింగ్. ఈరోజు మనం చూసుకోే కాన్సెప్ట్ కోడింగ్ అండ్ డికోడింగ్. కోడింగ్ అండ్ డికోడింగ్. మనకు కోడింగ్ అండ్ డికోడింగ్ అనేది కంప్లీట్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ అండ్ దాని పొజిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకు ఆల్ఫాబెటిక్ ఆర్డర్ అంటే తెలిసిన 1 to 26 ఆల్ఫాబెట్స్. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. ఇప్పుడు ఇది మనకి ఆల్ఫాబెటిక్ ఆర్డర్. దీని పొజిషన్స్ ఏంటి? ఏకి వచ్చేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. ఇది అనేది ఆల్ఫాబెటిక్ ఆర్డర్. ఈ నెంబర్స్ అనేవి వాటి పొజిషన్స్. ఇప్పుడు మనం ఆల్ఫాబెటిక్ ఆర్డర్ నుంచి మనకి ఆపోజిట్ వర్డ్స్. ఫస్ట్ ఆపోజిట్ వర్డ్స్. ఇప్పుడు ఆపోజిట్ వర్డ్స్ ఎట్లా అనుకోవాలి? మనకి ఏకి ఆపోజిట్ వర్డ్ ఏంటిది? జెడ్. ఏకి జెడ్, బికి వై, సికి ఎక్స్, డికి డబ్ల్యూ, ఈకి వి, ఎఫ్కి యు, జేకి టి, హెచ్కి ఎస్, ఐకి ఆర్, జేకి క్యూ, కేకి పి, ఎల్కి ఓ, ఎంకి ఎన్. ఇవనేది ఆల్ఫాబెట్లో ఆపోజిట్ వర్డ్స్. ఆపోజిట్ వర్డ్స్ అనేది మనం ఏకి జెడ్ అనేది మనం ఒక వర్డ్ రూపంలో మనం అలవాటు చేసుకోవాలి. అంటే ఏకి జెడ్ అంటే ఏ టు జెడ్ ఆల్ఫాబెట్స్. ఒక వర్డ్ మనం గుర్తుంచుకోవడానికి మనకు కోడింగ్ లాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ టు జెడ్, పి టు వై. సో ఇది ఆపోజిట్ వర్డ్స్. ఇప్పుడు మనకి రివర్స్ వర్డ్స్. రివర్స్ వర్డ్స్ ఇప్పుడు మనకి సిరీస్లో చెప్పాలంటే చెప్పగలుగుతాం. ఈ అంటే 5, జే అంటే 10. అదే మనం రివర్స్ ఆర్డర్ నుంచి జే నెంబర్ ఎంత అంటే కౌంట్ చేయాలి. అలా కౌంట్ చేయకుండా మనకు ఒక ఇంపార్టెంట్ నెంబర్ గుర్తుపెట్టుకోవాల్సింది 27. 27 మైనస్ ఆ ఆల్ఫాబెట్. సపోజ్ నాకు రివర్స్ నుంచి ఈ యొక్క పొజిషన్ కావాలి. అప్పుడు 27 మైనస్ 5, 22. సో అట్లా రివర్స్ నుంచి మనకి వాల్యూస్ కావాలంటే 27 నుంచి ఆ వాల్యూ తీసేయాలి. మనకి కోడింగ్ డికోడింగ్లో చాలా టైప్స్ ఉంటాయి. మనం ఫస్ట్ లెటర్ కోడింగ్ చూద్దాం. టైప్ 1 లెటర్ కోడింగ్. ఇలా ఫస్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఫస్ట్ మోడల్. In a certain code, teacher is written as VGEJGT. How is children written in that code? First మనకి ఇచ్చిన క్వశ్చన్ అయితే ఫస్ట్ టీచర్ ఈజ్ రిటర్న్ యాజ్ TEACHER. టీచర్ని ఎట్లా రాసేదట? VGCEJGT. సో మనకి మళ్ళీ క్వశ్చన్ ఏంటి? చిల్డ్రన్ ఎట్లా కోడ్ చేస్తాం అనేది క్వశ్చన్.
చిల్డ్రన్ ఇట్లా కోడ్ చేస్తాం. సో టీచర్ అనేది BGCEJGT అని కోడ్ చేశారట. చిల్డ్రన్ ఎట్లా కోడ్ చేయాలో మనం అనుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ ఇవ్వగానే ఈ కోడ్ ప్యాటర్న్ అనుకోవాలి. ఫస్ట్ ఇందులో ఉన్న లాజిక్ని అనుకోవాలి. ఇందులో ఏం లాజిక్ ఉంది, వాడు ఏం లాజిక్ ఇచ్చిండో మనం ఏ లాజిక్ అనుకోవాలి. సో పొజిషన్ అనేది ఇక్కడ యూజ్ అవుతుంది. ఇప్పుడు టీ నెంబర్ ఎంత, టీ నెంబర్ T20, ఈ ఎంత 5, ఏ ఎంత 1, C3, H8, E5, R18. సో V ఎంత 22, G7, C3, E5, J10, G అనేది 7, T అనేది 20. సో ఇప్పుడు ఈ లాజిక్ ఏంటిదంటే ఇప్పుడు 20 TV ఇక్కడ నుంచి ఎంత +2, 5 +2. సో ఇందులో లాజిక్ ఏంటిది +2 +2 +2 +2. సో ఇలా లాజిక్ ఏంటిది +2 అనేది ఇలా లాజిక్. ఆ లాజిక్ని మనం ఇక్కడ కోడ్ చేద్దాం. +2 C +2 ఎంత DE, Hకి +2 ఎంత IJ, Iకి +2 ఎంత K, Lకి +2 ఎంత MN, Dకి +2 ఎంత EF, Rకి +2 ఎంత RST, Eకి +2 ఎంత FG, Nకి +2 ఎంత NOP. సో ఫస్ట్ మనకు ఒక క్వశ్చన్ ఇవ్వగానే ఫస్ట్ మనలో ప్యాటర్న్ అనుకోవాలి. లాజిక్, వాడు ఇచ్చిన లాజిక్ ఏంటిది, అప్పుడు మనల్ని దేనికైతే కోడింగ్ అనుకోమన్నాడో దానికి అప్లై చేయాలి కోడింగ్. ఇది మోడల్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూసుకుందాం. రోస్ట్ ఈస్ కోడెడ్ యాజ్ PQYR. రోస్ట్ అనేది ఎట్లా కోడ్ చేసిందట. సెకండ్ క్వశ్చన్ ROAST. రోస్ట్ అనేది PQYUR. రోస్ట్ అనేది PQYUR కోడ్ చేసిందట. అయితే మనం ఏమనుకోవాలి, స్లూపీ కోడ్ అనుకోవాలి. SLOPPY. సో రోస్ట్ని ఎట్లా కోడ్ చేసిందో PQYUR. స్లూపీని ఎట్లా కోడ్ చేసిందో చూసుకుందాం. ఫస్ట్ ఇందులో లాజిక్. R ఎంత 18, P ఎంత 16, ఎంత మైనస్ అయింది -2, O ఎంత 15, Q ఎంత 17. సో ఇక్కడ ఎంత ఇంక్రీజ్ +2, A ఎంత 1, Y ఎంత 1 2 -2. సో మనకి ఇలా లాజిక్ ఏంటిది +2 +2 -2 +2 -2 +2. ఇది లాజిక్. ఈ లాజిక్ని సేమ్ ఇక్కడ అప్లై చేయాలి. -2 +2 -2 +2 -2 +2. S -2 ఎంత, S ఎంత, S వచ్చేసి ఇక్కడ 19 -2 17 అంటే ఏంటిది Q. ఇక్కడ L +2 LMN. Oకి -2 ఎంత, O ఎంత 15 -2 13 ఎంత M. ఇక్కడ P ఎంత 16 +2 అంటే 18 అంటే ఎంత R18. P -2 ఎంత 16 -2 14 అంటే ఎంత N. Y వచ్చేసి ఎంత 25 +2 ఎంత AB. ఇది కోడ్. చూసిలే ఫస్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇవ్వగానే అందులో లాజిక్, ఫస్ట్ వాడు ఇచ్చిన ప్యాటర్న్లో లాజిక్ కనుక్కొని తర్వాత పక్కదానికి మనకి దేనికి కోడింగ్ అనుకోమన్నాడో దాంట్లో ఆ ప్యాటర్న్ అనేది అప్లై చేయాలి. నెక్స్ట్ మోడల్ 3.
In a certain system of coding, the word statement is written as statement అని ఎట్లా చేసినట STATEMEN స్టేట్మెంట్స్ని STEMETATS. సో స్టేట్మెంట్స్ అనేది ఇట్లా కోడ్ చేసినట్ట. అయితే మనకి అడిగిన క్వశ్చన్ ఏంటిది స్టేట్మెంట్ని ఇట్లా కోడ్ చేసిండు. అయితే పొలిటికల్ని ఎట్లా కోడ్ చేస్తారు అని మనకు అడిగిన క్వశ్చన్. చూడండి ఇక్కడ ఇలా ప్యాటర్న్ ఏంటిది STATEMENTS. ఈ వర్డ్స్ అనేది రివర్స్ రాసిండు. సో ఇట్లా కాకుండా రివర్స్ కాకుండా మీకు ఇంకో మెథడ్ చెప్తా. ఫస్ట్ పొజిషన్స్ వేసుకోండి 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇక్కడ ఎస్ ఇక్కడ 10 9 8 7 6 5 4 3 2 1. సో మనకి ఇచ్చిన వర్డ్ ఏంటంటే దాన్ని రివర్స్ రాసిండు. సో ఇదే లాజిక్ ఇక్కడ అప్లై చేద్దాం. ఇక్కడ పొజిషన్స్ వేసుకుందాం. ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 9. సో ఈ రివర్స్ చేసుకుంటారండి 9 8 7 6 5 4 3 2 1. 9 ఎంత LACITILOP. ఇది ఒక మోడల్. నెక్స్ట్ మోడల్ 4. మోడల్ 4 వచ్చేసి హెల్త్ ఈజ్ రిటర్న్ యాజ్ GSKZGDR. చూద్దాం HEALTH. హెల్త్ అనేది ఎట్లా కోడ్ చేసిండు GSKZDG. అయితే నార్త్ని ఎట్లా కోడ్ చేయొచ్చు అని అడిగిన మనం. హెల్త్ని ఇట్లా కోడ్ చేస్తే నార్త్ని ఎట్లా కోడ్ చేస్తారని అడిగి ఫస్ట్ ఇక్కడ లాజిక్ అనుకున్నాం. ఫస్ట్ హెల్త్ అనేది ఏం చేయాలి రివర్స్ రాసుకోవాలి. హెల్త్ని రివర్స్ రాసుకుని ఎట్లా HTLAEH GSKZDG. HG ఇక్కడ ఏంటిది GH అంటే -1, ST అంటే TS +1. చూడండి ఇక్కడ ఫస్ట్ నెంబరింగ్ వేసుకోండి కన్ఫ్యూజ్ కాకుండా. H ఎంత 8, T ఎంత 20, L ఎంత 12, A ఎంత 1, E 5, H 8. సో ఇక్కడ చూడండి G ఎంత 7, S 19, K ఎంత 11, Z వచ్చేసి 26, D వచ్చేసి 4, G వచ్చేసి 7. మీకు అనేది కంప్లీట్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ మీద కంప్లీట్ గ్రిప్ ఉండాలి. ఏ వర్డ్ అడిగినా కరెక్ట్ దాని పొజిషన్ చెప్పేంత గ్రిప్ తెచ్చుకోవాలి దాని మీద. సో ఇప్పుడు చూడండి 8 -1 ఇక్కడ 20 ఇక్కడ 19 అంటే -1, ఇక్కడ 12 ఇక్కడ 11 అంటే -1 -1. సో మన కంప్లీట్ ఇక్కడ ఏం తెలిసింది మన ఇచ్చిన క్వశ్చన్ అనేది దాన్ని రివర్స్ ఆర్డర్లో వేసుకొని -1 అనేది లాజిక్ ఇక్కడ. సో నార్త్ను కూడా ఫస్ట్ మనం ఏం చేయాలి HTRON దీన్ని రివర్స్ చేసుకొని తర్వాత లాజిక్ ఏంటిది -1 వేసుకుంటూ రావాలి అన్నింటినీ -1. సో H -1 ఎంత G, Tకి -1 ఎంత S 19, R 18,
-1 Q 17, O 15 -1 ఎంత 14, 14 అంటే N, N 14 -1 ఎంత 13 అంటే M. సో GSQNM ఇది కోడ్ వచ్చేసి. నెక్స్ట్ ఇంకో మోడల్, ఫిఫ్త్ మోడల్. ఫిఫ్త్ మోడల్ in a certain code language beat is written as YVZG అట. ఏంటట BEAT అనేది YVZG. సో మైల్డ్ అనేది ఎట్లా కోడ్ చేయొచ్చు అని అడిగాడు. MILD. సో ఫస్ట్ మనకి లాజిక్ ఏంటిది, బీట్ YVZG మనం ఫస్ట్ చెప్పుకున్నాం ఆపోజిట్ వర్డ్స్. బీకి వై ఆపోజిట్, ఏకి వి ఆపోజిట్, ఏకి జెడ్ ఆపోజిట్, టీకి జీ ఆపోజిట్. ఇప్పుడు మనం మైల్డ్ కనుక్కుందాం. ఎంకి ఆపోజిట్ ఎన్, ఐకి ఆపోజిట్ ఆర్, ఎల్కి ఆపోజిట్ ఓ, డికి ఆపోజిట్ డబ్ల్యూ. అంటే మీకు ఆల్ఫాబెటిక్ ఆర్డర్ వాటి పొజిషన్స్ వచ్చి ఉండాలి, ఆపోజిట్ వర్డ్స్ ఏమేంటి అని గ్రిప్ ఉండాలి, మళ్ళీ రివర్స్ వర్డ్స్ నేను నెక్స్ట్ మెథడ్స్లలో మీరు చూస్తారు. ఇది మోడల్, ఇది ఆపోజిట్ వర్డ్స్ మోడల్. నెక్స్ట్ మీకు లెటర్ కోడింగ్లోనే ఇంకో మెథడ్, డైరెక్ట్ లెటర్ కోడింగ్. డైరెక్ట్ లెటర్ కోడింగ్ ఒక మోడల్ చూద్దాం. If in a code language parent is written as BDFGJK, ఎట్లా రాయొచ్చా పేరెంట్ ఎట్లా రాయొచ్చా BDFGJK. నెక్స్ట్ అండ్ చిల్డ్రన్ ఈజ్ రిటర్న్ యాజ్, చిల్డ్రన్ ఎట్లా కోడ్ చేయొచ్చా CHILDREN. చిల్డ్రన్ ఎట్లా కోడ్ చేయొచ్చట MOXQUFGJ. సో పేరెంట్ అనేది BDFGJK, చిల్డ్రన్ అనేది MOXQUFGJ. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ఏమని అడిగాడు, రీప్రింట్ని ఎట్లా కోడ్ చేయాలో అడిగాడు. రీప్రింట్. ఓకే, నేను డైరెక్ట్ లెటర్ కోడింగ్ అని ఏమని చెప్పినా వాళ్ళు ఇచ్చిన వర్డ్స్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సపోజ్ పేరెంట్, ఇప్పుడు ఆర్ అనే అక్షరం నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఆర్ అంటే ఎంత ఎఫ్, ఆర్ అంటే ఎఫ్ చూసిన, ఆర్ అంటే ఎఫ్. ఇక్కడ ఈ అంటే జీ, ఈ అంటే జీ, పి అంటే బి, ఆర్ అంటే ఎఫ్, ఐ అంటే ఎక్స్, ఎన్ అంటే జే, టీ అంటే కే. ఏం లేదు, డైరెక్ట్ లెటర్ కోడింగ్లో మనం వాడు ఇచ్చిన కోడింగ్ నుంచి మనం వర్డ్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మనం ఇక్కడ కోడింగ్ రాయాలి. సో ఈరోజుకి క్లాస్ ఇంతే. నెక్స్ట్ టైప్స్ ఇంకా నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ డౌట్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్.